మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు ఈ దినమున నీకు నాకు మనందరికీ అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఏమాత్రమును భయము చెందవలసిన అవసరం లేదు. నేను మీకు తోడుగా ఉన్నాను. కాపరి చేతిలో మీకు భద్రత ఉన్నది. కాపరి చేతిలో మీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. కాపరి చేతిలో మీకు సంతోషము, సమాధానం ఉన్నది. ఆ కాపరిని ప్రేమించుచున్న బిడ్డలంగా ఈరోజు మనకున్నాయా? ప్రతి ఆశీర్వాదానికి కొన్ని కండిషన్స్ పెడతాడు దేవుడు. ఊరికే బ్లెస్సింగ్స్ ఇచ్చాడు దేవుడు. ఊరికే ఆశీర్వాదాలు ఇచ్చేసారు అనుకోండి, ఇక మనం ఊరికే పొందుకుని ఇంకా దేవుడికి మనం ఏమి ఇవ్వక్కర్లేదు అనుకుంటాం. ఆశీర్వాదాలకి ఇవ్వకముందు కండిషన్స్ దేవుడు అప్లై చేస్తున్నాడు. ఆ కండిషన్స్ ఏంటంటే, నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలి, విధేయత చూపేవాడుగా ఉండాలి, మౌనముగా ఉండాలి, దేవుని వైపు చూచేవాడుగా నీవు ఉండాలి. నీవు నేను మనమందరము దేవుని వైపు చూడటానికి ఇక్కడ ఆసీనులమయ్యాం. మనం మనుషుల వైపు చూడటానికి కాదు. మనుషులు ఈరోజు రేపు మనల్ని లెక్క చేస్తారు, కానీ దేవుడు మనలను మన హృదయ అంతరంగములో నుండి పరీక్షించేటువంటి దేవుడు. మన అంతరంగములను దేవుడు పరిశీలిస్తున్నప్పుడు నీలో ఈ లక్షణాలు కనబడుతున్నాయా? ప్రేమిస్తూ ప్రేమింపబడాలి, విధేయత చూపిస్తూ విధేయతను పంచాలి, మౌనముగా ఉండాలి, సమాధానముగా ఉండాలి, దేవుని వైపు చూడాలి.